చింటూని స్కూల్లో దించడానికి వచ్చి బాలుకి దొరికిపోయిన రోహిణి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా ప్రభావతి చింతామణితో చేతులు కలిపి మీనాకు అంటే డెకరేషన్ చేయడానికి మీనా వెళ్ళాలనుకున్నా వెళ్ళనివ్వకుండా తనకు చెయ్యి నొప్పి వచ్చిందని, హెల్త్ బాగోలేదని, అది కావాలి ఇది కావాలని మీనానైతే మొత్తానికి వెళ్లకుండా ఆపేస్తుంది. మీనా తన తెలివితేటలు ఉపయోగించి బాలుకి వీడియో కాల్ చేసి సుమతి అలాగే బాలు మిగిలిన వాళ్ళతో ఇంకా అక్కడ ఫంక్షన్ డెకరేషన్ అంతా కూడా కంప్లీట్ చేసేస్తుంది. కానీ ఇక్కడ ప్రభావతికి తెలియని విషయం ఏంటంటే ప్రభావతి చింతామణితో మాట్లాడుతూ అసలు విషయం కాస్త చెప్తుంది. మీనా ఇక్కడికి రాకపోయినా డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేసేసింది. ఏం చేశారు మీరు? ఆపుతానని నాకు మాటిచ్చారు కదా, కానీ ఆపలేదు అంటూ ప్రభావతిని నిలదీసేసరికి నిజంగా నాకు ఆ విషయం తెలియదు అని చింతామణి ప్రభావతి మాట్లాడుకున్న మాటలైతే మీనా వింటుంది. అంటే అత్తయ్యకి కావాలని ఇదంతా చేశారా? చేతికి నొప్పి లేకపోయినా కానీ కావాలని అత్తయ్య నన్ను బయటికి వెళ్ళనివ్వకుండా చేశారా? నేను ఎదుగుతుంటే అత్తయ్య నన్ను ఎందుకు ఎదగనివ్వడం లేదు? నేను గొప్పదాన్ని కావాలనే కదా ఇవన్నీ చేస్తున్నాను. ఇంట్లో వంట పని చేసుకుని బయట పనులు చేసుకుని ఇంతలా చేస్తున్నా కానీ అత్తయ్యకి నా మీదకి ఎందుకంత కోపం అన్న ఉద్దేశంతో మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంకక్కడ బాలు డెకరేషన్ చేయాల్సిందంతా కూడా డెకరేట్ చేసేసి ఇంకా సుమతిని వాళ్ళతో పాటు వచ్చిన నలుగురిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి బాలు కాస్త వచ్చేస్తాడు. ఇంకా బాలు ఇంటికి వచ్చేసరికి మీనా ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండేసరికి ఏమైంది మీనా, ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు అక్కడికి రాకపోయినా నేను సుమతి ఆ అక్కలకు అందరూ కలిసి చేసేసాం కదా, మరి నువ్వెందుకు బాధపడుతున్నావు? ఆ డెకరేషన్ ఎలా చేశామో ఏంటో అని చెప్పి టెన్షన్ పడుతున్నావా? అందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావా రాలేకపోయానని అని చెప్పనగానే, లేదండి అత్తయ్యే కావాలని ఇదంతా చేశారని నాకు అర్థమవుతుంది అంటూ మాట్లాడడంతో ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు. ఏంటి అమ్మ కావాలని చేయడం ఏంటి అనగానే, అవును ఆ చింతామణితో చేతులు కలిపి కావాలని అత్తయ్య నన్ను అక్కడికి రానివ్వలేదు. అసలు నేను ఏమన్యాయం చేశానండి? నేను ఏ ద్రోహం చేశాను? ఇంట్లో పని చేసుకుంటూనే ఉన్నాను కదా, ఇంట్లో పని చేసుకుంటూనే నేను బయట వర్క్ కూడా కంప్లీట్ చేస్తున్నాను కదా, మరి అత్తయ్యకెందుకు నా మీద అంత కోపం అంత కక్ష? ఆ చింతామణితో చేతులు కలిపి నా జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారండి అని చెప్పనేసరికి, ఈ విషయం అంత ఈజీగా వదిలిపెట్టకూడదు మీనా, చెప్తాను అని చెప్పి ఇంకా బాలు అయితే సైలెంట్గా ఊరుకుంటాడు. ఈలోపు సత్యం బయటికి వెళ్ళి వచ్చి ప్రభావతి అందరినీ పిలవడంతో అందరూ కూడా వస్తారు. ఏమైంది ఏంటి అని చెప్పాను కానీ, ఏంట్రా బాలు ఏమైందిరా, ఎందుకు అలా మీనా ఏడ్చింది రోజు అనగానే, అమ్మ వాళ్ళే ఏడ్చింది నాన్న, నేనేం చేశాను? నేనేం చేయలేదు కదా. ఓ ఇది బయట షికార్లు తిరగనివ్వకుండా నేను ఆపేసినందుకు ఏడుస్తుందా అని చెప్పాను కానీ, చాలే అత్తయ్య, బయట షికార్లేంటి షికార్లు, నేను షికార్లు తిరగడానికి వెళ్ళలేదు, అర్థమవుతుందా? అది మీరు గుర్తుపెట్టుకోండి. వర్క్ పర్పస్ మీదే నేను బయటికి వెళ్ళానే తప్ప షికార్లు పని మీద నేను బయటికి వెళ్ళలేదు. పదే పదే మీరు ఆ మాట అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ చెప్పడంతో, ఏంటే ఆ నోరు లెగుస్తుంది? అవునత్తయ్య నోరే లెగుస్తుంది, ఏం చేయమంటారు? మీరు చేసిన తప్పుకి నేను చూస్తూ ఊరుకోవాలా? మీరు నన్ను బాధ పెడుతుంటే నేను మిమ్మల్ని పట్టించుకోకుండా నా పరిస్థితి ఇంతే, నా బ్రతికి ఇంతే అని అనుకోవాలా? చెప్పండి అత్తయ్య చెప్పండి ఏంటి అని చెప్పనేసరికి, నేనేం చేశానే నా మీద విరుచుకుపడుతున్నావు? నేనేం చేయలేదు కదా, నన్నెందుకు పదే పదే అంటున్నావు అని చెప్పాను కానీ, మిమ్మల్ని పదే పదే అనడం లేదత్తయ్య, మీరే నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మీరే నన్ను బాధ పెడుతున్నారు. నేను ఏ తప్పు చేయకపోయినా మీరు నన్ను కావాలని ఇబ్బంది పెట్టి బాధ పెడుతున్నారు అంటూ మాట్లాడడంతో, నేను నిన్ను కావాలని ఇబ్బంది పెట్టడం ఏంట్రే? అసలు ఏమైంది? ఏం జరిగింది? ఏం జరిగిందా?
ఏంట్రా ఏంటిదంతా గొడవేంటి? అమ్మ కావాలని చెయ్యి నొప్పి లేకపోయినా చెయ్యి నొప్పి ఉందని నాటకమాడింది నాన్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా సత్యం షాక్ అవుతాడు. అదేంట్రా చెయ్యి నొప్పి ఉందని చెప్పింది కదా, నొప్పి లేకుండా నొప్పి ఉందని నాటకం ఆడడం ఏంటి? నాటకమే ఆడుతుంది నాన్న. ఎందుకంటే మీనాని బయటికి వెళ్ళనివ్వకుండా చెయ్యాలి కదా. బయటికి వెళ్తే తను అనుకున్నది సాధించలేదు కదా. అందుకని మీనాకు నొప్పుందని సూప్ చెయ్యని, కాపురం పెట్టడానికి నీళ్లు ఇవ్వని, అదని ఇదని మీనాని ఎటు తేలనివ్వకుండా ఎటు వెళ్ళనివ్వకుండా కట్టి పడేసింది నాన్న. కావాలని ఆ చింతామణితో చేతులు కలిపి దంతా చేసింది అంటూ ఇంకా బాలు అసలు విషయం బయట పెట్టడంతో ఇంకా ప్రభావతినైతే సత్యం తిడతాడు. అమ్మ మీనా, నువ్వు నీ వర్క్ చూసుకో, ఇంట్లో పనంతా ప్రభావతి చూసుకుంటుంది. నువ్వు ఒక్కదానివే కోడలువేంటి? ఇంకా మిగిలిన 2 కోడళ్ళు ఉన్నారు కదా, ఆ కోడళ్ళ సహాయంతో ప్రభావతి వంట చేసుకుంటుంది. నువ్వు బయటికెళ్ళి కష్టపడుతున్నావు కదా, నువ్వేమీ ఇంట్లో ఉండేదానివి కాదు కదా, నీకు కూడా వండి పెట్టాల్సిందే అని చెప్పనేసరికి వంట చేయడం నాకేమీ పెద్ద కష్టమేం కాదు మావయ్య, కానీ ఇలాంటి పనులు చేస్తేనే మనసుకు బాధ అనిపిస్తుంది. నేను ఏం తప్పు చేస్తున్నానో ఏం తక్కువ చేస్తున్నానో ప్రతి ఒక్కటి నా విధి నిర్వహణల కోసం మొత్తం అన్నీ చేసుకునే కదా వెళ్తున్నాను. ఒక్క పని కూడా ఏమీ వదిలి వెళ్ళడం లేదు కదా. కానీ అత్తయ్య ఇలా చేయడమే నాకు నచ్చలేదు మామయ్య. అంత నేను ఏమి చేసేసాను, ఈ రకంగా అత్తయ్య ఎందుకు చేయాలనేదే బాధగా ఉంది అంటూ మాట్లాడేసరికి సరే నేను చెప్తాను ప్రభాకి, నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకా సత్యం కాస్త చెప్తాడు. చెప్పేసరికి సర్లే అని ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా బాలు మీనా అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మరుసటి ఆ రోజు బాలు ట్రిప్కి వెళ్ళిపోతాడు. మీనా తన పని తను చూసుకుంటుంది. చూసుకోవడంతో మరుసటి రోజు ఉదయాన్నే ఎప్పుడు ప్రతి వీక్లీ ఒకసారి వెళ్ళాలి కదా, సో వెళ్ళాల్సి ఉంటే ఆ రోజు రోహిణి వెళ్ళదు. చింటూను కూడా స్కూల్కి పంపించాలని అనుకోదు. కానీ ఆ రోజు రోహిణి రాకపోవడంతో సుగుణమ్మ మర్చిపోయి చింటూని తీసుకుని స్కూల్కి వెళ్ళిపోతుంది. స్కూల్కి వెళ్ళిపోవడంతో బాలు సత్యాన్ని తీసుకుని అక్కడికి వస్తాడు. అక్కడికి రావడంతో ఇంకా సత్యం నార్మల్గానే లోపలికి వెళ్తూ ఉండగా నాన్న క్యారేజీ అనుకుంటూ గబగబా పరుగున వచ్చి సత్యానికి క్యారేజ్ ఇస్తాడు. క్యారేజ్ ఇచ్చేసరికి ఇచ్చి ఇలా వెనక్కి తిరగడంతో వెనకాల సుగుణమ్మ చింటూ ఇద్దరు కనిపిస్తారు. ఒరే చింటూ అని చెప్పనేసరికి బాలు మామ అనుకుంటూ పరుగున బాలుని వచ్చి పట్టుకుంటాడు. ఏంట్రా చింటూ, నువ్వు ఇక్కడున్నావేంటి? నేను ఈ స్కూల్లోనే చదువుతున్నాను మామ. ఏంటి నువ్వు ఈ స్కూల్లో చదువుతున్నావా? నిజమా అని చెప్పాను. కానీ అవును అని చెప్పి ఇంకా ఇద్దరికి బాలుకైతే చెప్తాడు. చెప్పేసరికి మీరెప్పుడు వచ్చారమ్మా ఇక్కడికి అనగానే మేము ఇక్కడే ఉంటున్నాము, మా అమ్మాయి ఇక్కడే కదా మాకు ఇల్లు తీసి పెట్టింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఏదో కవర్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉంటుంది. ఈలోపు రోహిణి చింటూ ఏం చేస్తున్నాడు, స్కూల్కి వెళ్ళడు కదా, ఇంట్లోనే ఉంటాడు కదా అన్న ఉద్దేశంతో ఫోన్ చేస్తూ ఉండేసరికి సుగుణమ్మ ఫోన్ లిఫ్ట్ చేయదు. ఎందుకంటే ఎదురుగా బాలు ఉన్నాడు. ఫోన్ ఎలా లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది? కొంచెం టెన్షన్ నెర్వస్ ఉంటుంది కదా, సో ఆ ఉద్దేశంతో ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయదు. లిఫ్ట్ చేయకుండానే టెన్షన్ పడుతూ ఉంటుంది. రోహిణి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేస్తుంది. చేయడంతో ఇంకా పదే ఫోనులు చేయడం ఇవన్నీ చేయగానే రమ్మా మాట్లాడమ్మా, పర్వాలేదు, నేను చింటూతో కొంతసేపు మాట్లాడతాను కానీ పర్వాలేదు బాబు, అంత ఇంపార్టెంట్ కాల్ ఏమీ కాదు, రారా చింటూ స్కూల్కి వెళ్ది కానీ అని చెప్పి చింటూని కాస్త స్కూల్ లోపల దింపేస్తుంది. అదేంటి, వీళ్ళు ఈ ఊరు వచ్చినప్పుడు చెప్పాలి కదా, అయినా వీళ్ళ కూతురు ఎక్కడో దుబాయ్లో కదా ఉందని చెప్పింది, మరి ఇక్కడికి ఎలా వచ్చింది, వీళ్ళని ఇంటిలో ఎలా పెట్టింది, అయినా అక్కడైతే అద్దె ఉండదు, ఏమీ ఉండదు, మరి ఇక్కడ రెంటడు అవన్నీ ఎలా పే చేస్తారు అని ఆలోచిస్తూనే బాలు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈలోపు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రోహిణి మళ్ళీ కాల్ చేస్తుంది. మళ్ళీ కాల్ చేసేసరికి ఏంటమ్మా ఫోన్ లిఫ్ట్ చేయవు, నా ఎదురుగుండా బాలు ఉంటే ఫోన్ ఎలా లిఫ్ట్ చేస్తాను, ఆ మాత్రం అర్థం కాదా నీకు? ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే ఏదో ప్రాబ్లంలోనో లేక ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇబ్బందిగా ఉందో అనుకోవాలి కదా,
బాలు ఉండడం ఏంటమ్మా, అసలు నువ్వెక్కడికి వెళ్ళావు అంటూ ఇంకా రోహిణి అడుగుతుంది. అదేంటి, చింటూని స్కూల్లో డ్రాప్ చేద్దా? చింటూని ఈరోజు స్కూల్లో ఎవరు డ్రాప్ చేయమన్నారమ్మా? ఈరోజు మా మావయ్య స్కూల్కి వస్తారు అని తెలుసు కదా, మరి నువ్వు అలాంటిటప్పుడు చింటూని తీసుకుని స్కూల్కి ఎలాగెళ్తావు? ప్రతిసారి బాలునే మా మావయ్యని తీసుకెళ్ళి స్కూల్లో డ్రాప్ చేసి వస్తాడు. ఖచ్చితంగా బాలుకైనా మా మావయ్యకైనా కనిపిస్తాము అన్న ఉద్దేశంతోనే కదా నేను స్కూల్కి పోవద్దు అని చెప్పాను. అయినా నువ్వు నా మాట వినిపించుకోకుండా వాణ్ణి తీసుకుని స్కూల్కి వెళ్ళి ఈరోజు బాలుకి కనబడిపోయావు. ఇప్పుడు బాలుకి ఏం సమాధానం చెప్తావు? మీరు ఈ ఊర్లోనే ఉన్నారు అన్న విషయం బాలుకి తెలిసిపోయింది. ఏదో ఒక రోజు మన ఏరియాలో ఏదో ఒక ట్రిప్ కోసమో లేక వేరే పని కోసమో వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తాడు. అప్పుడు మీరు అదే ఇంట్లో ఉంటున్నారన్న విషయం బాలుకి తెలిసిపోతుంది. ఇంకా బాలు చింటూతో ఎప్పుడు ఆడుకోవాలనుకున్నా ఇష్టం వచ్చినట్టు వచ్చి వెళ్తూ ఉంటాడు. నేను ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరికిపోతాను. నువ్వు ఏం పని చేసినా నన్ను కొంప ముంచడానికో నన్ను బాధ పెట్టడానికో ఏడిపించడానికో తప్ప వేరే దేనికి చెయ్యవమ్మా. ఎందుకమ్మా ఇలా నా జీవితంతో ఆడుకుంటావు? అప్పుడు ఇష్టం లేని పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేశావు. ఇప్పుడేమో ఇలాంటి పని చేస్తున్నావు. నాకు నిన్ను చూస్తుంటే మనాలో ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదమ్మా. బుర్రంతా పాడైపోతుంది. చిచి అనుకుంటూ ఇంకా చిరాకు పడిపోతూ ఉంటుంది రోహిణి అయితే. అది కాదమ్మా అని చెప్పాను కానీ, ప్లీజ్ అమ్మా దయచేసి వాడిని అక్కడ వదిలేసి నువ్వు ఇంటికి వచ్చి ఫోన్ చెయ్యి అని చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత బాలు కాస్త వస్తాడు. ఏంటండి ఎవరు ఫోన్లో అంత టెన్షన్ పడుతూ మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ, ఏమీ లేదు బాబు, నేనేమీ టెన్షన్ పడుతూ మాట్లాడడం లేదు. ఏమైంది? నీకేదో పని ఉంటుంది కదా, వెళ్ళండి బాబు అని చెప్పనేసరికి, వెళ్ళడమా? ఎందుకమ్మా, దేని గురించి? నాతో ఏదైనా ఇబ్బందా? నేను మిమ్మల్ని బాధ పెడుతున్నానా? నా వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉందా అని చెప్పాను కానీ, అదేమీ లేదు బాబు, మీకు వేరే పనులుంటాయి కదా, వెళ్ళండి, మాకేం కాదు, నేను మేనేజ్ చేసుకుని నేను ఇంటికి వెళ్ళిపోతాను, వెళ్ళండి బాబు అని చెప్పి మాట్లాడడంతో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక బాలు అయితే ఈవిడ ఎందుకు ఇంత కంగారు పడిపోతుంది, వెళ్ళండి వెళ్ళండి అంటూ ఎందుకు నన్ను ఇంత బాధ వెళ్ళిపోమని చెప్తుంది అన్న ఉద్దేశంతో ఇంకా బాలు, సర్లేండి, నేను ఇక్కడ మీకు ఉండడమే ఇబ్బందిగా అనిపిస్తుంది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానులేండి, వెళ్ళిపోతే మీకు ఇంకా ఏ ఇబ్బంది ఉండదు అని ఇంకా బాలు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఇంకా ఈవిడి అమ్మయ్య వెళ్ళిపోయాడని బయలుదేరిపోతుంది. కానీ బాలు అక్కడి నుంచి వెళ్ళడు, కావాలనే పక్కకు వెళ్ళిపోయి చూస్తుంటాడు. ఈవిడి నా దగ్గర ఏదో దాచిపెడుతుందని క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఈవిడి ఏదో విషయం మీద ఇంత టెన్షన్ పడుతుంది. అందుకే ఏం చేస్తుందో ఏంటో నేను చూడాలి అని చెప్పి ఇంకా వాళ్ళ ఇల్లు ఎక్కడుందో ఏంటో అని ఫాలో అవ్వడం మొదలు పెడతాడు. ఫాలో అవ్వడం మొదలు పెట్టేసరికి పలానా చోట ఉంది అన్న విషయం తెలుసుకున్న బాలు, వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు, కావాలనే నాకు అబద్ధం చెప్తున్నారు, ఇక్కడ లేము అక్కడ లేము అంటూ మాట్లాడుతున్నారు, అసలు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ఆలోచించుకుంటూ వాళ్ళమ్మ రేపు వస్తుందేమో చూడాలి, అసలు వాళ్ళమ్మ ఎవరో చూడాలి, చూసి తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా బాలు మరుసటి రోజు ఉదయాన్నే ఇక సత్యాన్ని తీసుకొచ్చే పని లేదు కదా, సో సత్యం రాడు కదా అని అనుకుంటారు. కానీ సత్యాన్ని తీసుకొచ్చే పని లేకపోయినా సత్యాన్ని తీసుకునే రాడు. తను మామూలుగా అలా వెళ్తూ ఇదే సమయానికి కదా వస్తారు అని చెప్పి చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండేసరికి ఇంకా ఎప్పుడు రోహిణి తీసుకొచ్చినట్టే చింటూని రోహిణి తీసుకుని వస్తుంది. తీసుకుని రావడంతో చాటుగా చూస్తాడు. ఒరే చింటూ, జాగ్రత్త అమ్మా, ఎవరు వచ్చినా రావద్దు, నేనైతే రాను, సాయంత్రం స్కూల్ అయ్యే వరకు నీ కోసం ఎవరైనా వచ్చి బయటికి రమ్మని చెప్పినా నువ్వు రావద్దు అని చెప్పి మాట్లాడడంతో సరే నేను రాను అని చెప్తాడు. చెప్పిన తర్వాత సరే జాగ్రత్త, నువ్వు ఇబ్బంది పడకు, నువ్వు బాధపడకు అని చెప్పి ఇంకా మొత్తం అంతా జాగ్రత్తలు చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత
రోహిణి కాస్త వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి పార్లలమ్మ అనుకుంటూ పక్క నుంచి పిలుస్తాడు బాలు. అయితే ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ మాట పదం మాట్లాడేది ఒక్క బాలు మాత్రమే. ఎందుకంటే తనని పార్లలమ్మ అని పిలిచేది బాలునే కదా, వేరే ఎవరు బాలుని రోహిణిని పార్లలమ్మ అని పిలవరు, వాళ్ళు మాత్రమే పిలుస్తారు. కాబట్టి పార్లలమ్మ అంటూ పిలిచేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. బా బాలుగాని వచ్చాడా ఏంటి అని వెనక్కి తిరగడంతో, నేనే వచ్చాను పార్లలమ్మ, నువ్వు చింటూకి ఏంటి రిలేషను? చింటూ నీ కొడుకా? చింటూకి తల్లివి నువ్వేనా అంటూ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది రోహిణి. అయితే అది బాలు అనగానే నాకు అర్థమైపోయింది పార్లలమ్మ, నాకు అర్థమైపోయింది. నేను ఊళ్ళో ఉంటే అస్తమాను వస్తున్నాను అన్న ఉద్దేశంతో నన్ను అక్కడికి రాకుండా చెయ్యాలని చూసావు. అదే కాదు, నేను చింటూని దత్తత తీసుకుంటే ఎక్కడ నిన్ను అమ్మ అని పిలిచేస్తాడో అని భయం. ఆ ఉద్దేశంతోనే నువ్వు చింటూని నాకు దూరంగా పెట్టాలని ఆ ఊరి నుంచి ఖాళీ చేసి ఈ ఊరికి వచ్చేటట్టు చేశావు. కావాలని ఇదంతా చేసావని నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వే ఆ చింటూ తల్లివి కాబట్టి అని చెప్పనేసరికి, అది కాదు బాలు, అది కాదు, నేను చెప్పేది విను. ఇప్పుడేమో నువ్వు నాకేమీ సంజాయిషీలు చెప్పక్కర్లేదు, ప్రభావతమ్మకు చెప్తాను, ప్రభావతమ్మకే చెప్పుకో అని చెప్పి అనగానే వెంటనే బాలు కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడిపోతుంది రోహిణి. పార్లలమ్మ ఏం చేస్తున్నావు అనగాని, క్షమించు బాలు, నీకు నా గురించి నిజం తెలియాలి, నా గురించి నీకు నిజం చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ చెప్పే అవకాశం రాలేదు. నా మాట విను బాలు, ప్లీజ్ బాలు అంటూ ఇంకా బాలును కాస్త కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమలాడడంతో ఇంకా బాలు ఏం చేస్తాడు, సరే అని ఇంకేం మాట్లాడు. అయితే కారు ఎక్కువ అని చెప్పాను కానీ ఇంకా రోహిణి బాలు కారు ఎక్కుతుంది. ఎక్కేసరికి బాలు ఒక అన్ప్రశాంత లోన్లీ ప్రదేశానికి తీసుకెళ్తాడు. చెప్పు పార్లలమ్మ, ఏంటి కాళ్ళు పట్టుకునే అంత తప్పు ఏం చేశావు? నా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఒక వదినగా నువ్వు నా మరిది కాళ్ళు పట్టుకున్నావు అంటే ఏం తప్పు చేశావు అనగాని, నేను కావాలని చేసిన తప్పు కాదు, నా జీవితాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన తప్పే. అసలు ఇదంతా ఎక్కడ మొదలైందంటే అంటూ మా నాన్న చనిపోయారు. చనిపోయిన తర్వాత మాకు చాలా అప్పులు పడ్డాయి. ఆ అప్పులన్నీ ఎలా తీర్చాలో అర్థం కాక మా అమ్మ నన్ను ఒక పెద్ద వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసింది. అప్పటికి నాకు చాలా చిన్న వయసు. పెద్ద వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడంతో ఇంకా నేను నా జీవితం నాశనం అయిపోయిందని ఇంకా నా జీవితాన్ని వాళ్ళతోటే ముడివేసుకుని ఇంకా సైలెంట్గా ఊరుకున్నాను. ఇంకా సంవత్సరం తిరిగేసరికి నా భర్త డాక్టర్ తిరగబడి చనిపోయాడు. అప్పటికే నేను కడుపుతో ఉన్నాను. కడుపుతో ఉన్న నాకు చింటూ పుట్టాడు. చింటూ పుట్టిన తర్వాత ఇంకా నా జీవితం నాశనం అయిపోయింది. ఇంకా నా జీవితాన్ని నేను సరిదిద్దుకోలేను అనుకున్న సమయంలో విద్య నా జీవితంలోకి వచ్చి నాకు ధైర్యం చెప్పి నన్ను రాజమండ్రి తీసుకొచ్చి బ్యూటీ పార్లర్ కోర్సు అది నేర్పించింది. నేర్పించిన తర్వాత నేను ఇక్కడ బ్రతకడం మొదలుపెట్టాను. మళ్ళీ మీ అన్నయ్య నా లైఫ్లోకి వచ్చాడు. మీ అన్నయ్య ఆలోచనలు నాకు అన్నీ అర్థమవుతున్నాయి. తనకి తోడుగా నేనుండాలి అనుకున్నాను. అలాగే మీ అమ్మగారికేమో డబ్బు అంటే చాలా ఇష్టమని తెలిసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటి మీ అమ్మగారిని నా వైపు తిప్పుకొని మనోజ్కు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి అంటే నేను గొప్ప కోటీశ్వరాల్ని అనే భ్రమలో మీ అమ్మను ఉంచాలి అన్న ఉద్దేశంతోనే కావాలనే నేను కోటీశ్వరాల్ని అంటూ చెప్పాను. నేను చెప్పిన ప్రతి మాటకి మీ అమ్మ నమ్మింది, నిజమని నమ్మింది. మా నాన్న మలేషియాలో ఉన్నాడు, కోట్ల ఆస్తి ఉంది అని చెప్పేసరికి నమ్మింది. నమ్మడంతో మీ అమ్మ నాకు మనోజ్కి మా ఇంట్లో వాళ్ళు ఎవరు రాకపోయినా కానీ మా ఇద్దరికి పెళ్ళి జరిపించింది అంటూ ఇంకా చెప్పడంతో బాలు అదంతా తెలిసిన విషయమే కదా, తెలియని విషయాలు ఇవన్నీ కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ విషయం కాస్త ఆ దినేష్ గాడికి తెలుసు. ఆ దినేష్ గాడు నీ చేతుల్లో 2-3 సార్లు దెబ్బతిన్నాడు. వాడికి తెలుసు కాబట్టే వాడు ప్రతి క్షణం నన్ను ఇంట్లో చెప్పేస్తాను అంటూ బెదిరించడం మొదలుపెట్టాడు.
వాడి నుంచి తప్పించుకోవడం కోసం గుణాని ఆశ్రయం పొందాను. గుణ దగ్గర నేను అప్పుడప్పుడు లక్షలు డబ్బులు అప్పుగా తీసుకునేదాన్ని. ఎందుకంటే మీ అమ్మ గొంతెమ్మ కోరికలు తీర్చాలి అంటే నా వల్ల కాదు. మీ అమ్మగారు బాధపడకూడదు, అప్పుల పాలైనా పర్వాలేదు అన్న ఉద్దేశంతోనే నేను ఇదంతా చేశాను. ఆ తర్వాత మీ అమ్మగారు చాలా డబ్బులు ఇస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉండేవారు. కానీ దినేష్ బెదిరింపు బాగా ఎక్కువైపోయింది. నాకు ప్రతి నెల 1,00,000 రూపాయలు కావాలంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. నేను 1,00,000 రూపాయలు తీసుకొచ్చే పరిస్థితిలో లేను, తీసుకురాలేను కూడా. సో నేను ఏం చేయాలో అర్థం కాక, ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో తెలియక గుణాన్ని ఆశ్రయించినప్పుడు నీ ఫోన్లో ఉన్న వీడియో నాకు కావాలి, అప్పుడు వాడి అడ్డు తొలగిస్తాను అని చెప్పాడు. అందుకే నీ ఫోన్ దొంగతనం చేసి అందులో ఉన్న వీడియోని గుణాకు ఇచ్చింది నేనే. నన్ను క్షమించు బాలు, నా జీవితాన్ని కాపాడుకోవడం కోసమే స్వార్థంగా ఆలోచించి ఇలా చేశాను అంటూ మాట్లాడడంతో ఇంకా ఏం మాట్లాడకుండా ఇంకా అలా నిలబడిపోతాడు బాలు. ఇంత చేసావా, ఎన్ని దారుణాలుగా చేసావా అంటూ మాట్లాడేసరికి అవును, ఏం చేయమంటావు, ఏం చేయలేను అని చెప్పి మాట్లాడడంతో సరే నిన్ను ఏమీ అడిగే పరిస్థితి లేదు అని ఇంకా అక్కడి నుంచి కాస్త బాలు వచ్చేస్తాడు. అంటే అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసరికి అదేంటి బాలు నేను ఎంత చెప్పినా ఏం మాట్లాడలేదు, కొంపతీసి బాలు చెప్పేద్దామని అనుకుంటున్నాడా? నా గురించి ఇంట్లో నిజం చెప్పేస్తే నా పరిస్థితి ఏమవుతుంది? బాలుకి ఇప్పుడు అన్ని నిజాలు తెలిసిపోయాయి. ఏ టు జెడ్ నేను దాచిపెట్టిన ప్రతి విషయం చెప్పేశాను. ఇంకా నా పుట్టు పూర్వత్రాలు, నా పెళ్ళి, నా మొత్తం అన్నీ కూడా బాలుకు తెలిసిపోయాయి. ఇప్పుడు బాలు ఏం చేస్తాడు అని ఇంకా రోహిణి కాస్త తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. టెన్షన్ పడుతూ ఉండగానే బాలు ఇంటికి వస్తాడు. ఇంటికి రావడంతో బాలు మీనాకు చెప్పినా కానీ మీనా అయినా సరే చెప్పేస్తుంది కదా, ఇప్పుడు బాలు మీనాకి కానీ చెప్తాడా ఏంటి అని రోహిణి తెగ టెన్షన్ పడుతూ ఉంటే బాలు కాస్త ఇంటికి రావడంతో మీనా నీకొక విషయం చెప్పాలి అంటూ మీనా దగ్గరికి వెళ్తాడు. బాలు చెప్పొద్దు అని ఇక్కడ నుంచి ఉండగా ఏంటండి అని చెప్పనేసరికి నేను ట్రిప్కి వెళ్తున్నాను, లేట్ అవుతుంది, నైట్ రావడం లేట్ అవుతుంది, సరేనా, నువ్వు జాగ్రత్తగా పడుకో, టైంకి తిను, నేను బయట తినేస్తాను, ఎలాగా ట్రిప్కి వెళ్తున్నాను కాబట్టి వచ్చాక తినడం బాగా ఆలస్యం అవుతుంది అనగానే సరేనండి అని చెప్పి ఇంకా మీనాకి చెప్పి బాలు కాస్త వెళ్ళిపోతాడు. అమ్మయ్య, బాలు ఏమీ చెప్పలేదు అని చెప్పి అనుకుంటుంది. కానీ బాలు ఎప్పటికైనా నిజాన్ని చెప్తాడు. ఎందుకంటే బాలు మనోజ్ని రెచ్చగొట్టడం, మనోజ్ బాలుని రెచ్చగొట్టడం, ఏదో ఒక గొడవ మా ఇంట్లో కామన్గా జరుగుతుంది కదా. ఆ గొడవలో ఎప్పుడైనా సరే బాలు నిజాన్ని బయట పెట్టేస్తే నా పరిస్థితి ఏంటి, నేనేమైపోవాలి, నేను ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి ఇంకా రోహిణి కాస్త తెగ టెన్షన్ పడుతూ తెగ బాధపడుతూ కంగారు పడిపోతూ ఉండేసరికి ఏదో ఒకటి చెయ్యాలి. బాలు అంత విచక్షణ లేకుండా చెప్పే మనస్తత్వం కాదులే, చెప్పడులే అని చెప్పి మళ్ళీ తన్ను తాను సముదాయించుకుని ఇంకా రోహిణి కాస్త మీనా అనుకుంటూ వెళ్తుంది. ఏంటి రోహిణి ఏమైంది అనగానే బాలు ఏంటి అంత సీరియస్గా ఉన్నాడు అని చెప్పి ఏమీ తెలియనట్టు మీనాన్ని అడగడంతో ఏమీ లేదు, ఆయన మళ్ళీ ఇప్పుడే వచ్చారా, ట్రిప్ ఉందన్నారు, బహుశా బయట ఎండలకి చిరాగ్గా ఉండుంటుంది, అందుకోసమనే ఆయన అలా డల్గా ఉండుంటారు, ఏమైంది, ఆయన డల్గా ఉంటే నీకొచ్చిన బాధ ఏంటి అంటూ రోహిణిని మీనా నిలదీసేసరికి రోహిణి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.